ఇక్కడ నుంచి ఒత్తిడి అంత కవర్ అవుతుంది. ఏది కాన్సెప్ట్ ఫోటో ఉంటుంది. ఆరించులు పట్టమంటారా అంటావు ఓకేనా? ఫోటో అయితే ఓకేనా? ఇప్పుడు ఈరోజు ఉదయాన్నే సోమలాపురం గ్రామస్తులు మా ఊర్లో ప్రాబ్లం ఉంది, ఇక్కడ మా ఊరికి 800 మీటర్లు రైల్వే స్టేషన్ దగ్గర మైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐరన్ ఓర్ కార్యక్రమాల వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ దుమ్మంతా వచ్చి మా ఇళ్లలో వస్తూ ఉంది. మళ్ళా ఆ దుమ్ము పంట పొలాల్లో పడడం వల్ల మేము పంటలు పండించేది చాలా కష్టంగా ఉంది అని చెప్పి ఒక విషయం చెప్పినారు. ఏం జరుగుతుందని సోమలాపురం గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. సోమలాపురం గ్రామానికి నేను వచ్చినప్పుడు సోమలాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఐరన్ ఓర్ మైనింగ్ మినరల్స్ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతూ ఉంది. విపరీతంగా ఎర్ర మట్టి, ఎర్ర ధూళి, ఆ ధూళి మొత్తం రైల్వే స్టేషన్ కూడా మొత్తం ఎర్రగా దుమ్ము ధూళి పడిపోయింది. అలాగే టెంపుల్లో కూడా దుమ్ము ధూళి ఉండింది. ఎదురుగా రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే ఆంజనేయ స్వామి దేవస్థానంలో కూడా విపరీతమైన దుమ్ము ధూళి ఉంది. అలాగే రోడ్డు వైపు ఎవరైనా 2 వీలర్లోనో 4 వీలర్లో పోయే వాళ్ళకు కూడా ముందు ఏమొస్తుందో కూడా కనిపించలేనంత దుమ్ము ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు ఆపేయాలని చెప్పి ఈరోజు రాయదుర్గం రైతు రక్షణ వేదిక తరఫున పోరాడండి అని చెప్పి సోమలాపురం రైతులు నాకు ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ ఐరన్ ఓర్ మైనింగ్ కార్యకలాపాలు సోమలాపురం రైల్వే స్టేషన్లోనే, రైల్వే స్టేషన్ ఆనుకొని ఉన్న స్థలంలోనే, రైల్వే భూమిలోనే ఈ మైనింగ్ పనులు చేస్తున్నారు, కాలుష్యానికి అలాగే విపరీతమైన కాలుష్యానికి తోడ్పడుతున్నారు. వారిపైన రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండే రైతులు వ్యవసాయ భూములు వ్యవసాయానికి యోగ్యానికి లేకుండా అయిపోతా ఉంది. కాబట్టి ఆ మైనింగ్ కార్యకలాపాలు ఆపించండి. అలాగే దగ్గరలోనే 400 నుంచి 500 మీటర్లో హై స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 400 పైచలకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళకు కూడా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి. ఫ్యూచర్లో ఈ ఏమైతే దుమ్ము ధూళి ఈ ఐరన్ ఓర్ మైనింగ్ లోడింగ్ అన్లోడింగ్ వల్ల ఏమైతే మాకు వస్తూ ఉందో ఆ దుమ్ము ధూళి రేపొద్దున మా ఊర్లో ఉండే వాళ్ళందరికీ అనారోగ్యానికి కారణమవుతుంది. కాబట్టి దాన్ని అరికట్టండి అని చెప్పి ఇక్కడ ఉండే రైతులు కొద్దిమంది వ్యాపారస్తులు అలాగే విద్యార్థులు మళ్ళా రకరకాల జాబ్స్ చేసుకునే వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇళ్లలో కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ ఆందోళన వ్యక్తపరిచినారు. వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లో మనం ఫస్ట్ చూడాల్సిండేది మనిషి మనుగడ, మనిషికి ఏం కావాలా, మనిషి మనుగడకి ఏం కావాలో చూసుకుని ఆ తర్వాతే ఇండస్ట్రియలైజేషన్, ఆ తర్వాతే డెవలప్మెంట్ గురించి ఆలోచించారు. కానీ ఇండస్ట్రియలైజేషన్ పేరుతో పొల్యూషన్తో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం ఏ మాత్రం హర్షించదగిన విషయం కాదు అని
రాయదుర్గం రైతు రక్షణ వేదిక తరపున నేను డిమాండ్ చేస్తున్నాను, విన్నవించుకుంటున్నాను. ఈ విషయాన్ని నేను తహసీల్దార్ గారికి కానీ, ఇందుకు సంబంధించిన ప్రతి ఒక్క ఆఫీసర్, మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్కి కానీ, కలెక్టర్ వరకు కానీ వెళ్ళి ఈ విషయాన్ని, అలాగే ఆల్రెడీ రైల్వే వారిని కూడా సంప్రదించడం జరిగింది. గ్రామ ప్రజలు వాళ్ళు కూడా ఇచ్చినారు. రైల్వే జాగాలో జరుగుతూ ఉంది కాబట్టి మేము మీ ప్రజల కన్సర్న్ ఏమీ తీసుకోలేదు అని అంటున్నారు. ఎప్పటికైనా ఎక్కడ ఏ పరిశ్రమ రావాలన్నా ఆ గ్రామంలోని ప్రజల అనుమతి తీసుకోవడం అనేది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది పబ్లిక్ తీసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. ఆ మ్యాండేటరీ అయిన విషయాన్ని కూడా పాటించుకోకుండా ఇప్పుడు ఏదైతే మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయో ఆ మైనింగ్ కార్యకలాపాలని ముందుకు తీసుకెళ్లకుండా ఇమ్మీడియట్ గా తక్షణంగానే ఆపాలని చెప్పి ఏమైతే ఈ గ్రామస్తులందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారో అది జరగడానికి శాయశక్తిలా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇక్కడ చాలా మంది బాధితులు కూడా చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ దగ్గరలో ల్యాండ్ ఉండేది ఎవరు ల్యాండ్ ఉందంటే చెప్పండి, విషయం చెప్పండి. మీ పొలంలో ఆ ఎర్రమట్టి పడటం వల్ల మీరు ఏమి మీకు బాధ అవుతా ఉంది? ఇక్కడ ఎవరు పెద్దగా ఆఫీసర్ లేదు, ఏం లేదు. యాక్చువల్గా సోమలాగా ఉండే సిచ్యువేషన్ వర్షాలు పాతాగా చాలా తక్కువ పడుతుంది. కాబట్టి మేము ఏం పంట చేయాలనుకున్నా పడతాం. మేము పెట్టిన పంటలకు ఎత్తు కూర్చుంటే ఉండే రైతులు తీసుకుపోతే, పంటలు తీసుకుపోతే రైతులు వీళ్ళు దళాలు కొనేది అంతమంత మాత్రం ఉంది. ఇలా టెస్ట్ పడితే మనకుగానే ఇబ్బంది కదా రేపు. కాబట్టి దీనికి సంబంధించినకి మీరు ఏమన్నా ఖచ్చితంగా ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే దయచేసి చెప్పండి. బాధితులు మొత్తం 40 మంది మొత్తం పొలం అదే. ఊర్లకు పోయేది కూడా 3-4 ఊర్లకు అట్లే పోయేది. దారి లేదు, పొలాలకు రావు. ఆ లెవెల్ కూడా పోయి మాట్లాడినాను. వాళ్ళు వేరే రకంగా మాట్లాడతారు. ఇంకా అబ్జెక్షన్ అడ్డు పోయేది ఉండేది. ఇప్పుడు అన్నీ మాట్లాడినాను, అందరినీ మాట్లాడినాను. దాటేస్తుంటారండి. ఒకటి బెర్రేస్తే ఒకటి దాచి చేస్తాం లేని ఒకసారి అంటారు, లేదంటే ఇది చేస్తాం అని. నేను ఎమ్మెల్యేతోనే మాట్లాడినాను. ఫస్ట్ ఏడు దానికి వచ్చినాడు, సరే డిపార్ట్మెంట్ వాళ్ళే లేదు దారి కదా ఇది చేస్తా ఇట్లా మాట్లాడినాను. నేను డైరెక్ట్ మాట్లాడినాను. ఏం అడ్డం పడేది ఒకటి ఉండేది, ఏం దీంట్లోనే ఏం లేదు. వాళ్ళు పారాడితే వాళ్ళకి తెలుస్తుంది, మనకి వాళ్ళకి మాట్లాడేది మనకి తెలుస్తుంది. వాళ్ళు ఎవరు ఈ ప్రతినిధి ఒకడు ఊర్లో 4 బతికేదానికి ఇంతమందిని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళేం సొంత మీదేం కాదు కదా. మీరు చెప్పేది ఇప్పుడు ఏడైతే ఆ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుందో ఆ జాగాలోంచే కొన్ని వేల ఎకరాలు మేము రోజు 10 సార్లు పారేడాలంటే అసలు మనిషి పారేడే కాదు. అదొకటి. మళ్ళా ఇంకేమి అదే పొల్యూషన్. అక్కడ బెంగళూరు హైవే గానీ ఉంది, చాలా మంది ఆ రూట్ నుంచి పాలాడుతుంటారు. యాక్చువల్ గా అయితే మనకి కర్ణాటక ఆంధ్రకి బార్డర్ అది కుందాం రోడ్, అక్కడ నుంచి మనకి హైవే